వాస్తవానికి ఏం జరిగిందో ఒకసారి చూస్తే నిరసనలతో ఇరాన్ అట్టుడుగుతోంది. ఆందోళనకారులు సైన్యం తీవ్ర స్థాయిలో అణిచివేస్తుండగా ఇరాన్ వీధులు నెత్తురోడుతున్నాయి. ఘర్షణలో మరణించిన వారి సంఖ్య ఆదివారం ఏకంగా 538కి పైగానే ఉన్నాయట. ఇందులో 48 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. మరి ఆందోళనకారులు చెల్లకపోతే ఏం చేస్తారండి? ఒక్కసారి తిరగబడితే ప్రజా ఉద్యమం వస్తే ఏ మిలిటరీ ఏవి ఆపలేవు. కాకపోతే ముందొచ్చి నిలబడేవాడు ముందు అసూలు బాసిపోతాడు, తప్పదు, వీరమరణం పొందుతాడు, తర్వాత ఇవన్నీ జరుగుతాయి. అయితే ఇక్కడ ఉగ్రమూకలు దేశాన్ని నాశనం చేస్తున్నాయి అని ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఏంటంటే ఆందోళనకారులను ఉగ్రవాదులతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కి పోల్చారట. ఆందోళనకారులను ఉగ్రవాదులతో పోల్చారట. మీరు ప్రపంచవ్యాప్తంగా దాడులు జరుగుతున్నప్పుడు ఖండించని ఈ దుర్మార్గపు దేశము లోకల్గా ఉండే పౌరుల్నే మీరు ఉగ్రవాదంతో పోల్చితే మీ మనుగడ ఏంటి? నెక్స్ట్ ఇరాన్ ఏమవుతుంది? దానికి ఏమైనా ప్రాధాన్యత ఉంటుందా? ఏమైనా అవుతుందా? ఏముండదు. ఇక్కడ అదే ఆర్టికల్ ఇక్కడ చాలా స్పష్టంగా చాలా పేపర్లో రాశారు.